హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి kuna యూట్యూబ్ ఛానల్. నా పేరు స్వాతి. పేరెంట్స్ ఎప్పుడు పిల్లలు సరిగా టిఫిన్ తినరని స్కూల్కి పెట్టిన లంచ్ బాక్సెస్ అలా తెచ్చేస్తారని చాలా బాధపడుతూ ఉంటారు. అందులో నేను కూడా ఒక అమ్మనే. అందుకని ఇలా కొత్తగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా ట్రై చేశాను ఇంటి దగ్గర. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. పైగా వాళ్ళే ప్రిపేర్ చేశారు టిఫిన్ కూడా. దీనికోసం ముందుగా నేను రాత్రి ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసి 1 చెంచా మెంతులు వేసి నానపెట్టాను. ఇలా 6 గంటలు నానాక మార్నింగ్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన మినప్పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం చేసే టిఫిను అంత సాఫ్ట్గా వస్తుంది. ఎప్పుడైనా పప్పు రుబ్బుకున్న వెంటనే టిఫిన్ ప్రిపేర్ చేయకూడదు. ఎందుకంటే రుబ్బిన వెంటనే టిఫిన్ చేస్తే ఏ టిఫిన్ అయినా గట్టిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు. అలా కాకుండా ఒక 1 or 2 అవర్స్ పక్కన ఉంచాక మనం చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను కూడా అందుకే ఒక 1 అవర్ పక్కన ఉంచాను. దీనికి కాంబినేషన్గా చట్నీ కోసం ఒక 5 ఉల్లిపాయలు, అందులోనే ఒక 3 టమాటీలు, అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు యాడ్ చేయాలి. ఇలా వేసాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. అన్నీ ఇలా వెంటనే వేసేయచ్చు. ఇందులో ఒక 1/2 చెంచా పసుపు యాడ్ చేయాలి, మంచి కలరు టేస్ట్ కోసం. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో ఒక పిడికిడు పుట్నాల పప్పు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం వేరే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. దీనికి మళ్ళీ ఎటువంటి పోపు వేయ అవసరం లేదు. ఇలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఒక 1 అవర్ నానాక మనం బాటిల్లో వేసుకోవాలి. బాటిల్లో వేయడానికి ముందు గ్లాస్లో వేసుకోవాలి. అప్పుడే మనకి బాటిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది. బాటిల్లో ఇలా గ్లాస్తో వేస్తే పక్కకి ఒలిగిపోకుండా నీట్గా బాటిల్లో వేయగలం. ఇలా వేసాక చూసారా, వీడియోలో చూపించినట్లు బాటిల్కి ఇలా హోల్ చేసుకోవాలి. అప్పుడే మనకి నచ్చిన షేప్లో బాగా లోపలున్న ఈ మినపరుబ్బు పడుతుంది. చూసారా, ఇలా రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో హీట్ అయ్యాక మనకు నచ్చిన షేప్లు వేయాలి. మా చిన్న అబ్బాయికి మిక్కీ మౌస్ షేప్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఫస్ట్ వేసాను. పిల్లలకి ఇలా వాళ్ళకి నచ్చిన షేప్లు వేస్తే చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్ అస్సలు వదిలిపెట్టరు. ఇలా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేయాలి. కొద్దిగా వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసాక రివర్స్ చేస్తే ఇలా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు చూసారా, ప్రయోగాలు స్టార్ట్ అయ్యాయి. మా సాయి ఫ్రెండ్ కీర్తి తను వేస్తుంది. ఫస్ట్ సర్కిల్, తర్వాత ట్రయాంగిల్. పిల్లల క్రియేటివిటీ మొత్తం ఇప్పుడే బయటపడుతుందండి. తర్వాత స్క్వేరు, ఇప్పుడు రెక్టాంగిల్. పిల్లలకి కుకింగ్ అవుతుంది, ఒకవైపు చదువు కూడా అయిపోతుంది. ఓవల్ షేపు, ఇది హాఫ్ మూన్ అంట, ఇది బటర్ఫ్లై అంట. చాలా చక్కగా వేసింది. తను వేసింది తనే తిన్నది. ఇలా కలర్ మారే వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు మా సాయి క్రియేటివిటీ చూడండి ఎలా వేస్తాడు మా చిన్న అబ్బాయి. ఇది రౌండ్ దోశ అంట, వలయాలు దోశ అంట. ఏంటో రకరకాల పేర్లు ఆడే పెట్టాడు, వాళ్ళకి నచ్చినట్లు వేసుకున్నాడు. ఇదంట ముగ్గు దోశ అంట, వాళ్ళ మామ వేసే ముగ్గు దోశ అంట. ఎప్పుడైనా మనం రోడ్డు ముందుల వాకిల్లో ముగ్గేస్తాం కదా, అది చూసి ఇప్పుడు ప్యాన్ మీద వేసాడు. బాగానే వచ్చింది. ఇలా మంచి కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఇలా చూసారా, సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే వాళ్ళకి ఇష్టమైన షేపుల్ని చేస్తే వాళ్ళకి చాలా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. చూసారా, పిల్లలకి నచ్చిన టిఫిన్ కూడా రెడీ అయింది. రెక్టాంగిల్, ట్రయాంగిల్, హాఫ్ మూన్, సర్కిల్, బటర్ఫ్లై, ఓవెల్, స్క్వేర్. ఒకవైపు టిఫిన్ అయింది, ఒకవైపు చదువులు కూడా అయిపోయి. ఇలా వాళ్ళకి నచ్చిన షేప్ చేస్తే చట్నీతో చాలా చక్కగా వదలకుండా తినేస్తారు.
నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.